హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మీ అందరికీ తెలుసు నేను నర్సింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి 8 months అవుతుందని చెప్పి జియో కాపీ తీసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వీడియో షేర్ చేసిన. అప్పుడు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట మన ఛానల్ని, నర్సింగ్ చదివే వాళ్ళు. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అక్క, నోటిఫికేషన్స్ ఏమన్నా పడ్డప్పుడు అని చెప్పి అడిగారు అనమాట. సో ఇది రైట్ టైం అనమాట. MHSRB పోస్టులు అయితే రిలీజ్ చేసింది. 2050 పోస్టులు అయితే 18th ఈవినింగ్ నా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో నేను ఏమేం చెప్తానంటే నోటిఫికేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రిఫరెన్సెస్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ నేను ఎట్లా ప్రిపేర్ అయినా, ఎలాంటి కోర్సెస్ అయితే నేను పర్చేస్ చేసుకున్నా, ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకున్నా, ఏ బుక్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తా అండ్ రివిజన్ ఎట్లా చేసినా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తా. అండ్ లాస్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్య నర్సింగ్ యాప్ వాళ్ళు మెడికోటిక్ యాప్ అనేది డెవలప్ చేశారు. సో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసము 500 రూపీస్ ఆఫ్ కూపన్ అయితే ఇచ్చారనమాట. అది మీకు లాస్ట్లో నేను ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకి 2050 పోస్టులు అయితే పడినాయి. ఆన్లైన్ అప్లికేషన్ 28/9/2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే 5 PM 14/10/2024 వరకు అయితే ఉందన్నమాట. ఎగ్జామినేషన్ డేట్ అయితే 17 November 2024, అంటే ఎగ్జాక్ట్ గా 2 months అయితే టైం ఉంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు పడ్డాయి అంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో అయితే 1576 పోస్టులు అయితే పడ్డాయి. అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ అంటే గురుకులు అంటారు కదా, సో దాంట్లో 332 పోస్టులు అయితే ఉన్నాయి. ఆయుష్ లో 61 అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 పోస్ట్ అయితే ఉంది. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో అయితే 80 పోస్టులు అయితే పడ్డాయి. ఇవన్నీ కలిపి 2050 పోస్టులు అయితే అయిపోయినాయి. అండ్ ఇందులో కూడా మనకి జోనల్ వైజ్ గా పోస్ట్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ DME లో పోస్టులు ఎక్కువ ఉన్నాయని మనం DME ప్రిఫర్ చేసుకోవాలి. 1576 పోస్టులు ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత మీ జోనల్ వైజ్ గా TVVP అండ్ MNJ హాస్పిటల్స్ లో, క్యాన్సర్ హాస్పిటల్స్ లో మనం ప్రిఫరెన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఈసారి కూడా ఎగ్జామ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేను చెప్పింది మా హస్బెండ్ అయితే చేశారనమాట, మొత్తం అప్లై చేసే దగ్గర నుంచి. దాని తర్వాత నేను తెలుసుకున్న ఈ ప్రాసెస్ అంతా. సో మీరు ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ ప్రిఫరెన్సెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది నాలాగే తెలియక వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఆన్లైన్ సెంటర్లో చేసే వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు సేవ్ చేసుకుని మీరు ప్రిఫరెన్సెస్ అయితే చూస్ చేసుకోండి వైజ్గా. ఎందుకంటే మన జోన్లో ఉన్న పోస్టులకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాదాపు నర్సింగ్ చదివిన వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, మ్యారీడ్ అయి ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి మనకు అసలు టైం అస్సలు కుదరదు. సో జాబ్ చేసి వచ్చిన తర్వాత అలసిపోవడం, ఇంట్లో పని ఇవే ఉంటాయి కదా. మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడుతుంది లేదా పడ్డది అన్నప్పుడు స్టార్ట్ చేయడం కాకుండా రెగ్యులర్గా మనము మన నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటూ ఉండాలి. నర్సింగ్ సిలబస్లో వచ్చిన అప్డేట్స్ అన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూనే ఉండాలి. అట్లా అయితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయగలము. సో నేనైతే ఈ పాత బుక్ నుంచి స్టార్ట్ చేసిన చదవడం. సో ఇదైతే నేను కోటిలో తీసుకున్నా. ఇందులో మనకి మొత్తం చాప్టర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాని తర్వాత మనకి MCQs అయితే ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే మనము డీటెయిల్గా చదవడానికి ఉంటుంది. అండ్ ఏది ఎక్కడ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మనం ఆన్సర్ చేసే అంతా ఉంటుంది. ఈ బుక్ అయితే నేను కోటిలో తీసుకున్నా కాబట్టి ఈ ప్రస్తుతానికి దొరకదేమో, ఎందుకంటే ఇది 7 years బ్యాక్ బుక్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేసే బుక్ అండ్ దానికి ముందు కూడా ప్రిఫర్ చేశారేమో నాకు ఇన్ఫర్మేషన్ లేకుండే, టార్గెట్ హై బుక్. ఇది చాలా మంది నర్సింగ్ స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి తెలిసే ఉంటుంది. ఈ బుక్లో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనైతే చదవలేదు కానీ మీకు చెప్తున్నాను. ఈ బుక్ కూడా చాలా, ఇప్పుడు ఫ్రెషర్స్ అయితే ఈ బుక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మిగతా వాళ్ళకి ఆల్రెడీ టార్గెట్ హై అనేది తెలిసే ఉంటుంది, ఈ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇందులో అయితే ఇది మా చెల్లి చదువుతుంది అనమాట ప్రస్తుతానికి ఎగ్జామ్స్కి. సో ఇందులో అయితే ఇట్లా పిక్చర్స్తో సహా మనకి మంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇట్లా పిక్చర్స్తో సహా మీకు ఉంటే ఏంటంటే ఈజీగా చదవడానికి ఉంటుంది అండ్ గుర్తుంటుంది కూడా, ఇట్లా పిక్చర్స్ చూసి చదివి. ఓకే, సో బుక్ అయితే ఇట్లుంటుంది అనమాట. ఇది MHSRBయే కాదు, ఎయిమ్స్, నార్సెట్, ఇలా
ఎలాంటి కాంపిటేటివ్ నర్సింగ్ ఎగ్జామ్కైనా ఇది బెస్ట్ ఉంటుంది. సో మీ బుక్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఎంత చదివినా కూడా మనం ఈరోజు చదివింది రేపటికి అసలు గుర్తుండదు అనమాట. మనకి వర్క్ లోడ్ ఉండడము అండ్ ఇంట్లో ఏదో ఒక పని ఉండడము, సో మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఎంత చదివినా ఆ భయానికి మనం మర్చిపోతూ ఉంటాం. సో నెక్స్ట్ డే వరకు గుర్తుండాలంటే కంపల్సరీగా నేనైతే రన్నింగ్ నోట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. చదివిన ప్రతి ఒక్కటి కాకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఒక బ్లాంక్స్ రూపంలో నేనైతే నా రన్నింగ్ నోట్స్ అయితే కంపల్సరీ ప్రిఫర్ చేస్తా. సో నా రన్నింగ్ నోట్స్ అయితే నేను వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చిన అనమాట. ఇవైతే మా చెల్లివన్నమాట. సో చూడండి, బుక్ అంతా నింపేసింది. సో ఈ రకంగా మనమైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనము ఎగ్జామ్ ముందు ఒక 10 days బిఫోర్ అయినా 15 days బిఫోర్ అయినా రివిజన్ అయితే స్టార్ట్ చేయాలి కంపల్సరీగా. సో ఆ రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బుక్ తిప్పితే మనం ఏం చదివినాము, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అని అయితే మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. మనం ఎంత చదివినాం తెలుస్తుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో ఒక క్వశ్చన్కి వెళ్ళినామంటే దాన్ని డీటెయిల్గా 4 ఆప్షన్స్ వచ్చినాయి, లేదంటే ఆ 4 ఆప్షన్స్ నుంచి మనం ఇంకో 4 క్వశ్చన్లు రేస్ చేసుకోవాలి మనమే. సో అట్లా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన గ్యాదర్ అవుతుంది, గుర్తుంటుంది కూడా. సో ఇది బెస్ట్ అనమాట. ఇది కంపల్సరీగా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. ఇక చాలామంది కమెంట్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా కోర్స్ తీసుకున్నారా అక్క, మీరు అసలు ఎట్లా ప్రిపేర్ అయినరు, బిజీ షెడ్యూల్ కదా, యూట్యూబ్ కూడా చేస్తున్నారు కదా అని అడిగినారు కదా. సో నేనైతే నిద్యా నర్సింగ్ యాప్ అనేది తీసుకున్నానని ఫస్ట్ నేను ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కూడా చెప్పిన అనమాట మన వీడియోస్లో. అప్పుడు నాకు అసలు రీచ్ లేదు, 100K కూడా క్రాస్ అవ్వలేదు. సో ఆ టైంలోనే చెప్పిన. ఎందుకు అంటే నాకు టైం లేకుండే, చిన్నోడు బాగా చిన్నగా ఉన్నాడు అండ్ యూట్యూబ్ కూడా చేస్తున్నా. అప్పుడే స్ట్రగుల్ అవుతుంది, యూట్యూబ్ చెయ్యాలి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను అటు యూట్యూబ్ చేస్తూ ఇటు చదువుకున్నాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను యూట్యూబ్ 2 నెలల వరకు వీడియోస్ పెట్టలేదు ఎగ్జామ్ కోసం అని చెప్పి. సో ఈ యాప్ గురించి నాకైతే నా ఫ్రెండ్ చెప్పింది. సో నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట, ఎట్లా చదవాలి ఏంటి, యూట్యూబ్ చేయాలి, చిన్నోని చూసుకోవాలి, ఈ మెంటల్ టెన్షన్లోనే ఉన్నాను. ఇప్పుడు అందరు చాలా వరకు ఇదే టెన్షన్లో ఉన్నారు నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి. సో నాకైతే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. తనకి నేను ఈ వీడియో పరంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. స్వరూప, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, తనకి జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. మస్తు హ్యాపీ అనిపించింది నాకు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. అండ్ ఈ యాప్లో నాకు చాలా బెనిఫిషియల్ అయింది ఏంటంటే, లైవ్ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఆ లైవ్ క్లాసెస్ అనేవి రికార్డ్ అవుతాయి. నేను ఎప్పుడు లైవ్ క్లాస్ ఉంటే కూర్చోలేకపోయేదాన్ని, టైం ఉండేది కాదు. దానివల్ల నేను రికార్డ్ అయిన క్లాస్ని నాకు టైం ఉన్నప్పుడు కూర్చొని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, వీక్లీ మన చాప్టర్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా క్లాసెస్ చెప్పిన చాప్టర్స్ అన్నీ మనకి వీక్ ఎండ్లో యాప్లో మనకి మాక్ టెస్ట్ అనేవి ఇచ్చేవారు అనమాట చాప్టర్ వైజ్గా. సో అవి నేను అటెండ్ చేసి నాకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చేది, ఎంత వచ్చింది ఏంది నాకు సబ్జెక్ట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. అండ్ చాలామంది ఒక్కసారి అటెండ్ చేసేసి రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా గివప్ ఇచ్చేస్తారు అనమాట, మనకు గవర్నమెంట్ జాబ్ రాదు, అది రాదు. నేను కూడా అందులో ఒక్కదాన్నే, ఎందుకంటే నాది ఇది 5th అటెంప్ట్. నా బీఎస్సీ నర్సింగ్ అయితే 2016లో అయిపోయింది. 2017 నుంచి నేనైతే అటెంప్ట్స్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే గురుకుల్, దాని తర్వాత టీఎస్పీఎస్సి, దాని తర్వాత ఈఎస్ఐసి అండ్ దాని తర్వాత సింగరేణి ఇది కూడా రాసిన అనమాట. ఇవేవి నాకు రాలేదు. అండ్ ఇందులో గురుకుల్లో నేను వెరిఫికేషన్ వరకు కూడా వెళ్ళిన అనమాట. సో మనం అటెంప్ట్స్ చేస్తూ ఉండాలి, అది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఒకసారి రాలేదు కదా అని చెప్పి మళ్ళీ అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టకండి. ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీ టార్గెట్ని రీచ్ అయ్యే మార్క్స్ తీసుకొని వచ్చుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ యాప్ అని చెప్తున్నా కదా, మీకు ఇన్ని డబ్బులు పెట్టి నేను యాప్ తీసుకోలేనక్క, నా వల్ల కాదు అంటే, మీరు ఈ బుక్స్ చూపించాను కదా, ఆ బుక్స్ ప్రిపేర్ అయ్యి అండ్ యూట్యూబ్లో చాలా మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు, లింక్ షేర్ చేస్తూ ఉంటారు, గూగుల్లో కూడా ఉంటాయి. ఇవన్నీ ఎతకలేమని అన్న వాళ్ళు యాప్ తీసుకోండి. సో లేదు అనే వాళ్ళు మాత్రం ఇట్లా మాక్ టెస్ట్ అవి ఇవి ప్రిపేర్ అవ్వచ్చు, మీరు అట్లా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎట్లనైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు, పిల్లలతో అవ్వట్లేదు అన్న వాళ్ళు కొద్దిగా డబ్బులు అడ్జస్ట్ చేసుకొని మీరు యాప్ తీసుకొని ఆ కోర్స్ జాయిన్ అయ్యేసి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. మనం ఎంత ప్రిపేర్ అయినా కానీ, ఎన్ని మంత్స్ నుంచి ప్రిపేర్ అయినా కానీ రివిజన్ చేయకపోతే అంత వేస్టే. ఎందుకంటే ఆ ఫస్ట్ డే ఆఫ్ మీరు స్టార్ట్ చేస్తారు చూసిరా, అది ఎవ్వరికి గుర్తుండదు. అంత టెన్షన్లో చదువుతాము,
అసలు మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ టెన్షన్ అంటే అసలు మామూలుగా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇంకా దారుణంగా ఉంటుంది. జాబ్ వస్తుందా రాదా అనే ఫస్ట్ ఉంటుంది మైండ్లో. సో అదంతా వదిలేసి మీరు ఒక చాప్టర్ చదువుతారంటే మైండ్ అంతా ఆడబెట్టి మీకు తెలిసినవే ఉంటాయి, టెన్షన్ పడకుండా మైండ్ అంతా అందులో పెట్టేసి చదివి మీకు తెలిసినవే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ మీరైతే రివిజన్ చేయాల్సిందే లాస్ట్కి. సో నిద్యా నర్సింగ్ యాప్ అయితే ఇది లోగో, అండ్ దీనిపైన ఉన్నది మెడికోటిక్ యాప్. ఈ మెడికోటిక్ యాప్ అనేది గ్లోబల్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ వాళ్ళు నర్సింగ్ వాళ్ళ కోసం అని చెప్పి డెవలప్ చేశారు. అండ్ ఈ యాప్ని మనము ఎట్లా డౌన్లోడ్ చేసుకుని కోర్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ మన కూపన్ కోడ్ ఎక్కడ అప్లై చేయాలనేది మీకైతే నేను క్లారిటీగా చూపిస్తాను. ఈ మెడికోటిక్ యాప్ అనేది ఒక గూగుల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కంప్లీట్లీ నర్సింగ్ స్టూడెంట్ని సపోర్ట్ చేయడం కోసమే. అండ్ ఇందులో మీకు డైలీ ఫ్రీ క్విజ్ వస్తుంది. ఈ క్విజ్లో 10 MCQs MHSRB ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీకు ఇది హెల్ప్ అవ్వచ్చు. అండ్ అంతేకాదు ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఫ్రీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ రిటర్న్ నోట్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. నిద్యాలో MHSRB కోర్స్ ఫీ 8,000 రూపీస్, మెడికోటెక్లో మీకు 1,000 రూపీస్ ఆఫ్ చేసి మనకి 7,000లోకి వస్తుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా MHSRB ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ANJURAJ అంజురాజ్ అని కూపన్ అప్లై చేస్తే 500 రూపీస్ ఆఫ్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ కూపన్ కోడ్ అనేది నేను పర్సనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం అని వాళ్ళని రీచ్ అయితే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా, ఇట్లా వీడియో చేస్తున్నాను నేను సబ్స్క్రైబర్స్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్తే వాళ్ళు మనకి కాంప్లిమెంటరీగా 500 రూపీస్ ఆఫ్గా కూపన్ ఇచ్చారు. సో మీకు యూటిలైజ్ అయితే కంపల్సరీగా ఈ కూపన్ కోడ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా అప్లై అవుతుంది అనమాట. సో తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది ఇప్పుడు నర్సింగ్ ఆస్పిరెంట్స్కి. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి, ఎగ్జామ్ గురించి రిలేటెడ్ మీకేమన్నా క్వైరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. 17th నవంబర్ ఎగ్జామ్ డేట్ అయితే ఉంది కాబట్టి సో 2 monthsే ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, టైం మేనేజ్ చేసుకోండి. అండ్ ఇదొక్కటే ఎగ్జామ్ కాదు, ఇంకా చాలా నోటిఫికేషన్స్ పడేది ఉంది. మనకి మెడికల్ కాలేజెస్ చాలా కడుతున్నారు కాబట్టి నర్సింగ్ స్టాఫ్ కావాలి. సో కంపల్సరీగా చాలా నోటిఫికేషన్స్ పడితే ఏమైనా కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. రీస్టార్ట్. నిద్యా నర్సింగ్ యాప్ లింక్ అండ్ మెడికోటిక్ యాప్ లింక్ అండ్ కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ కూపన్ కోడ్ అయితే అప్లై చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్.